Hello children, welcome to our channel. In before sub class, we are learning the reproduction in plants. In this part, today we are going to discuss asexual reproduction and vegetative propagation. Raju is collecting information from a farmer. Let us start. Asexual reproduction. అలైంగిక ప్రత్యుత్పత్తి. హ్యావ్ యూ ఎవర్ సీన్ సీడ్స్ ఇన్ బనానా? మీరు ఎప్పుడైనా అరటి చెట్టులో గింజలు చూసారా? నో, యూ క్యాన్ సీ. హ్యావ్ యూ ఎవర్ సీన్ సీడ్స్ ఇన్ జాస్మిన్? మల్లె చెట్టులో విత్తనాలు చూసారా? నో. రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ త్రూ దేర్ పార్ట్స్ అదర్ దెన్ సీడ్స్ ఈజ్ కాల్డ్ asexual reproduction. Different plants reproduce through different asexual methods such as binary fission, budding, fragmentation, spore formation, etc. We will learn more about them in higher classes. In some plants, asexual reproduction takes place through vegetative propagation. Let us discuss about the vegetative propagation. రకరకాల మొక్కలు రకరకాలైన అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాల్లో మనకి ప్రత్యుత్పత్తిని చూస్తాయి. అందులో బైనరీ ఫిజను, బడ్డింగు, ఫ్రాగ్మెంటేషను, స్పోర్ ఫార్మేషన్ అనేవి ముఖ్యమైనవి. అంటే ఇవి ఈ ఫ్రాగ్మెంటేషన్ అనేది గుర్తును సూచిస్తుంది అనమాట. అంటే ప్రత్యుత్పత్తి జరిగే స్థానాన్ని గుర్తిస్తుంది. బడ్డింగ్ అంటే చిన్న చిన్న మొగ్గలు రావడం, బైనరీ ఫిజన్, స్పోర్ ఫార్మేషన్ అంటే సిద్ధ బీజ ప్రత్యుత్పత్తి అనమాట. వీటన్నిటి గురించి నెక్స్ట్ క్లాస్లో అంటే హయ్యర్ క్లాసెస్లో డిస్కషన్ చేసుకుంటాము. ఇప్పుడు వెజిటేటివ్ ప్రాపగేషన్ గురించి ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. వెజిటేటివ్ ప్రాపగేషన్. డిడ్ యూ అబ్జర్వ్ హౌ ద హైబిస్కస్ ప్లాంట్ ప్రాపగేట్? ఏ విధంగా మనకి మందార మొక్క అనేది ప్రత్యుత్పత్తిని చూపుతుంది. ఇన్ సమ్ ప్లాంట్స్ అసెక్షువల్ రీప్రొడక్షన్ అక్కర్స్ త్రూ సమ్ వెజిటేటివ్ పార్ట్స్ లైక్ స్టెమ్, రూట్ అండ్ లీఫ్. హైబిస్కస్ క్యాన్ బి ప్రొపగేటెడ్ బై మీన్స్ ఆఫ్ స్టెమ్. సో మనకి ఈ వెజిటేటివ్ ప్రాపగేషన్లో భాగంగా మనకి కొమ్మ కానీ, వేరు కానీ, ఆకు కానీ ప్రత్యుత్పత్తిని చూపిస్తుంది. ఈ హైబిస్కస్లో ప్రత్యేకంగా కొమ్మ ద్వారా మనకి ప్రత్యుత్పత్తి జరగడం గమనించవచ్చు. లెట్ us learn about some naturally occurring vegetative propagative methods by reading the data collected by Raju and his team. సో మనము నేచురల్గా వెజిటేటివ్ ప్రాపగేటివ్ ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి వేటిలో ఎలా జరుగుతుంది అనేది మన రాజు వాళ్ళ టీం కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనం చక్కగా అర్థం చేసుకుందాం. Raju and his team conducted a survey to collect information from farmers in his village regarding the crops grown by them through vegetative propagation. They prepared a questionnaire to gather the information. రాజు వాళ్ళ టీము ఒక సర్వే కండక్ట్ చేసి ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాల ద్వారా ఏ మొక్కలు ప్రత్యుత్పత్తిని జరుపుతాయో తెలుసుకోవాలనుకున్నారు. అందుకోసం వాళ్ళు కొన్ని ప్రశ్నల్ని తయారు చేసుకున్నారు. చూడండి ఆ ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే, విచ్ క్రాప్స్ డూ యూ కల్టివేట్? మీరు ఏ పంటలు పండిస్తారు? వాట్ డూ యూ డూ టు గెట్ న్యూ ప్లాంట్స్ ఫర్ యువర్ క్రాప్? మీరు కొత్త మొక్కలు ఎక్కడి నుండి తెస్తారు? హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్? అది ఎంత ధర ఉంటుంది? విచ్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ ఈజ్ యూజ్డ్ టు రైజింగ్ ద కార్ప్? అంటే ఏ పార్ట్ అనేది, ఏ భాగము కొత్త మొక్కని ఏర్పరచడంలో భాగం కలిగి ఉంటుంది. హౌ డూ యూ గ్రో క్రాప్స్ ఫ్రమ్ దోస్ పార్ట్స్? ఏ విధంగా ఆ మొక్కల నుండి మీరు కొత్త పంటని పండిస్తారు? ఈజ్ దర్ ఎనీ అదర్ పార్ట్ ఫ్రమ్ విచ్ దీస్ ప్లాంట్స్ గ్రో? ఈ పార్ట్ కాకుండా, ఈ భాగం కాకుండా ఇంకే భాగం ద్వారా అయినా ఆ మొక్కలో ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుందా? ఈ ప్రశ్నలతో వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనకి
కలెక్ట్ చేసి ఉంచారు. అది చూద్దాం. లెట్స్ రీడ్. Yes. Children, which plant we see here? Yes, banana plant. Rangaya, a farmer. I cultivate banana crop in my field. I planted pilakalu of banana in rows. As the banana plant grows, a small new plant rises from the base of the mother plant. We separate them and plant them to grow as new plants. సో రంగయ్య అనే అతను చెప్తున్నాడు, నేను సాధారణంగా అరటి పంటను పండిస్తాను. అరటి మొక్కలు అనేవి పక్కనొచ్చే పిలకలు, వీటిని సక్కర్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ సక్కర్స్ని సెపరేట్ చేసి నాటడం ద్వారా కొత్త మొక్కలు అనేవి ఏర్పడతాయి అని రంగయ్య చెప్పాడు. See children, which plant is this? Yes, sugar cane. Jojappa, landlord. Have you observed the nodes on sugarcane plant? We cut the sugarcane stem into pieces with at least one node and plant it in the soil. In a few days, new plants will develop from the nodes. That is the crop of sugarcane. ఈ చెరుకు అనేది ఎలా నాటుతారంటే ఇక్కడ ఉన్నాయి కదా, వీటిని నోడ్స్ అంటారు. ఈ నోడ్స్ దీనికి మధ్య ఉన్న ప్రాంతాన్ని ఇంటర్నోడ్ అని అంటారు. సో చెరుకు పంటలో భాగంగా ఈ నోడ్స్ని మనము అట్లీస్ట్ వన్ నోడ్ ఉండే విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటిని భూమిలో పాతి పెడితే విత్ ఇన్ 15 డేస్లో న్యూ ప్లాంట్ అనేది అరైజ్ అవుతుంది అనమాట. ఆ విధంగా పంట పండిస్తాము అని జోజప్ప అనే అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఎస్, ఫ్లవర్స్. గౌస్ నర్సరీ ఓనర్ సేస్, we cultivate floral crops. We grow jasmine in summer and chrysanthemum in winter. Small new plants arise from the underground stem of the matured parent plant. We separate them and plant to grow into a new plant. అతను ఏమని చెప్తున్నాడంటే, మేము సమ్మర్లో ఏమో మల్లెలు, వింటర్లో ఏమో చామంతులు నాటుతాము. అక్కడ చిన్న చిన్న పిల్లకలు వస్తాయి. క్రైసాంతిమంకి చిన్న చిన్న మొక్కలు వస్తాయి. అలాంటి మొక్కలతో మేము కొత్త మొక్కల్ని ఏర్పరుస్తాము అని చెప్పాడనమాట. చిల్డ్రన్, వాట్ ఈస్ దిస్? ఎస్, దిస్ ఈజ్ వింట్ ప్లాంట్. మహాలక్ష్మి, a vegetable merchant, says, I have leafy vegetable business. Mint has a great demand in the market. We grow mint in an easy method. We cut the twigs with nodes and sow them in soil. It develops roots and give the crop. సో ఈ మింట్ మొక్కల్ని, పిలకల్ని మనము ఆ నోడ్స్ ఉండే విధంగా ట్విగ్స్ చిన్న చిన్న వాటిని భూమిలో పాతిపెట్టినట్లయితే అవి కొత్త మొక్కలుగా ఎదుగుతాయి అని చెప్పింది మహాలక్ష్మి. చిల్డ్రన్, వాట్ ఈస్ దిస్? ఎస్, దిస్ ఈజ్ పొటాటో, టర్మరిక్ and colocasia. These 3 types are tuber plants. Have you ever seen notched on the potatoes? Called eyes. Eyes అని పిలుస్తాంగా, ఇక్కడున్నాయి చూడండి ఇవి. Which are cut and grown separately, it grows into a new plant. ఈ కళ్ళు అని పిలువబడే భాగాల్ని కట్ చేసి మనం నాటినట్లయితే అవి కొత్త మొక్కలుగా ఎదుగుతాయి. ఆ జింజర్లో కూడా అంతే, పసుపు కూడా అంతే. వీటన్నిటిలో కూడా ఈ విధమైన విధానాల ద్వారానే కొత్త పంటని ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అనదర్ వెజిటేటివ్ మెథడ్, గ్రౌండ్ లేయరింగ్. దిస్ మెథడ్ ఈజ్ యూస్ఫుల్ టు ప్రొపగేట్ జాస్మిన్, జాజీ, బోగన్విలియా, స్ట్రాబెర్రీ ఎక్సెట్రా ప్లాంట్స్ విత్ క్రీపింగ్ స్టెమ్. ఈ విధానంలో జాస్మిను, జాజీ, బోగన్విలియా, స్ట్రాబెర్రీ చెట్లను పెంచుతారు. How can we get ground layering? See here, layering is done with branches nearer to the ground. ఏవైతే ఈ లేయరింగ్ అనేది ఎలా జరుగుతుందంటే భూమికి దగ్గరగా ఉన్నటువంటి కొమ్మలతో ఈ లేయరింగ్ చేస్తారు. రిమూవ్ ది బార్క్ ఆఫ్ ది స్టెమ్
at one place. ఈ బెరడు ఉంటుంది కదా, దాన్ని ఒక భాగంలో తీసివేస్తారన్నమాట. బెండ్ ద బ్రాంచ్ ఇన్ టు ద గ్రౌండ్ అండ్ కవర్ ఇట్ విత్ సాయిల్. దాన్ని భూమి లోపలికి ఉంచి దాన్ని మట్టితో కప్పివేస్తారు. విత్ ఇన్ 1 month రూట్స్ విల్ డెవలప్ ఫ్రమ్ దట్ బ్రాంచ్. ఒక నెల లోపల ఆ కొమ్మ నుండి వేరు అనేది ఏర్పడుతుంది. సపరేట్ ఇట్ ఫ్రమ్ ద మదర్ ప్లాంట్ అండ్ ప్లాంట్ ఇట్ వేర్ ఎవర్ యు వాంట్. దాన్ని వేరు చేసి మనకు ఎక్కడ నచ్చితే అక్కడ నాటి కొత్త మొక్కని తయారు చేస్తాం. డూ యు నో చిల్డ్రన్? కెన్ యూ ఇమాజిన్ ఎ సింగిల్ ప్లాంట్ గివింగ్ 40 types of fruits such as peaches, apricots, plums, cherries, nectarines, and so on. Such types of plants can be produced by grafting? Yes. So now we are going to discussing with grafting method. In grafting method, there is 2 parts. One is stalk and second one is schizen. Grafting is another method of vegetative propagation used to produce superior quality plantlets. In this method, plants with more desirable characters are produced by joining the stems of 2 plants of the same type having less desirable characters. The rooted plant in grafting is called stalk and the branch selected for grafting is called as schizen. పిల్లలు, ఈ అంటుకట్టే విధానం ద్వారా మనకు కావలసిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెచ్చుకోవడం కోసం ఈ అంటుకట్టే విధానం ద్వారా మనము తీసుకుంటాం. మొత్తంగా 4 భాగాలు అంటే 4 రకాలుగా ఈ ప్రత్యుత్పత్తి పూర్తవుతుంది. ఫస్ట్గా, రిమూవ్ ది బార్క్ ఆఫ్ ది స్టాక్ అండ్ సీజన్ ప్లాంట్స్ ఇన్ సచ్ ఏ వే దట్ రిమూవ్డ్ పార్టిషన్ ఫేస్ ఈచ్ అదర్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఈ బొమ్మలో చూపిన విధంగా 2 మొక్కలు అతుక్కునే విధంగా దగ్గరికి జరిగే చోటుగా చిన్నగా ఆ బార్క్ కొమ్మ యొక్క పై భాగాన్ని తీసివేస్తారు. The plants where bark is removed are joining tightly with the help of a jute twine wrapped and tied with a polythene paper. ఈ రిమూవ్ చేసిన 2 ఒక చోట కలిసే విధంగా దగ్గర చేసి జనపనారతో ట్వైన్ని చుట్టి దానిపైన పాలిథిన్ పేపర్తో గట్టిగా చుట్టివేయడం జరుగుతుంది. After a month, cut the upper part of stalk and lower part of season as shown in the figure. తర్వాత ఒక నెల తర్వాత ఏం చేస్తారంటే ఈ పై భాగాన్ని, ఈ స్టాక్లోని పై భాగాన్ని, సీజన్లోని కింది భాగాన్ని కట్ చేసి 4వ మొక్కలో చూపిన విధంగా విత్ ఇన్ అనదర్ మంత్ the season attached to the stalk and grows. Now remove the new branches which grow on stalk to facilitate the growth of season. ఒకవేళ ఇంకొక నెల లోపల ఈ సీజన్ అనేది కొత్త మొక్కగా ఎదుగుతుంది. కొన్ని సందర్భంలో ఇక్కడ కూడా కొత్త చిగుర్లు అనేవి వస్తాయి. ఈ చిగురుల్ని తొలగించడం వల్ల మనకు కావాల్సిన లక్షణాలు గల కొత్త మొక్క అనేది ఇక్కడ ఏర్పడుతుంది. Now you can graft your mango trees which usually blooms in summer to bear fruits in other season also. It is a great pleasure to see a flower or fruit blossom in different colors on a plant grown by you, isn't it? Make it hobby. It is good for you and our environment. Till now we learned how new plants arise without seeds. Now let us discuss the production of plants through the seeds. సో మనం కూడా ఇలా చేసి కొత్త కొత్త మొక్కల్ని కనిపెట్టడం, కొత్త కొత్త కలర్ఫుల్ ఫ్లవర్స్ రావడం అనేది చూస్తే మనకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో దీన్ని ఒక హాబీలాగా మలుచుకొని కొత్త కొత్త ప్లాంట్స్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రకృతికి మేలు చేయాలని ఆశిస్తున్నాను. సో నెక్స్ట్ వీడియో వీఆర్ డిస్కసింగ్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. Before that, I will give before videos in description link. We go through the link and learn more things, children. Stay tuned our channel. Please share
our videos with your friends. Thank you. Take care of yourself.